गणानाथं गणपतिं हवामहे कविं कविनोपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणकृतां शृण्वन्नोतिभिस्सादनं महागणाधिपते नमः। वागर्धाय समृद्धवागर्तो प्रतिपत्तये जगतोपितरौ वन्दे पार्वती परमेश्वरं। गुरवे सर्वलोकानां विजये भौरोगिणां विदये सर्वविद्यानां दक्षामूर्तये नमः। ओम श्री शंभुलिंगेश्वरार्पणमस्तु। పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మనకు శాస్త్రాల్లో ఒక మనిషి ఎలా బతకాలా, వాడి జీవన విధానం ఎలా ఉండాలా అని స్పష్టంగా కొన్ని సూచనలు చేసినారు. బాగా ఆలోచన చేస్తే వాళ్ళు కలియుగంలో మనం కనిపెట్టడానికి ఏమీ వదలలేదు. మొత్తం 1 to all A to Z మొత్తం కంప్లీట్ చేసేసి వాటిని బుక్స్లో పొందుపరిచి ఎక్కడికక్కడ జాగ్రత్త పరిచిపోయినారు. వాళ్ళకి తెలుసు ముందు కలియుగంలో వీళ్ళకి అంతటి చైతన్యం ఉండదు, అంతటి శక్తి సామర్థ్యాలు రాబో తరంలో ఉండదని చెప్పేసి చాలా చోట్ల ఋషులు అన్ని విషయాన్ని నిక్షిప్తం చేసి గ్రంథాల రూపంలో తాళపత్రాల రూపంలో మనకి ఇచ్చిపోయినారు. మరి మనకి ఒక కులం అనేది చూడండి, ఒక వంశం అనుకోండి. సూర్యవంశంలో రాముడు ఉన్నాడు. రాముడు లాంటి వాళ్ళు అంతకుముందు రాముడి కంటే గొప్పవాడు కూడా ఆ వంశంలో ఉన్నాడు. దిలీపుడు అయితేనేమి, రాఘవుడు అయితేనేమి, అలాగా రఘురాముడు అని ఎందుకుంటా అంటే రాఘవ వంశానికి చెందినవాడు కాబట్టి రఘురాముడు అని అంటారు. ఇలాగా ఒక కులాన్ని నిలబెట్టాలంటే ఎంతమంది ముందు వాళ్ళు ఉంటే కూడా ఒకే ఒక్క సరైన వ్యక్తి నిలబడితే ఆ కులానికి ఆయన తిలకం లాగా ఉంటాడు. అందుకే ఎవరైనా గొప్ప వ్యక్తి ఒక వంశంలో పుడితే ఆయన్ని కుల తిలకుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆ కులానికి ఒక తిలకం లాగా, ఒక గర్వం లాగా ఆ మనిషి ఉంటాడు. కాబట్టి ఈ రాఘవ వంశానికి రాముడు కుల తిలకుడు లాంటి వాడు. మరి ఇలాంటి కులం నిలబడాలంటే ఒక మంచి వ్యక్తి, మంచి గుణగణాలు గల వ్యక్తి నిలబెట్టాలా. పోయిన వాళ్ళ పాత వాళ్ళ ఏమన్నా దోషాలు ఉంటే కూడా అన్నీ మరిచి ఈయన వంశాన్ని నిలబెట్టే స్థాయిలో ఆయన గుణం ఉండాలి. మరి ఇటువంటి కులం నాశనం కావడానికి ఏం కారణాలు అవుతాయి? మంచిగా ఉంటే మంచిదే, మరి ఇటువంటి కులం నాశనం కూడా అయిపోతుంది, ఎందువల్ల అవుతుందని ధృతరాష్ట్రుడు ఒకసారి విదురుడిని అడుగుతాడు. ఇంతకుముందే నేను ప్రస్తావించినాను, విదురుడు సాక్షాత్ యమధర్మరాజు యొక్క మానవ జన్మ. సమవర్తి అనే మాట ఉంది ఆయనకంటే. ధర్మాధర్మ విచక్షణాలు యముడికి ఉన్నంత దేవతల్లో ఎవరికి లేదు. ఏది ఎవరికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలని లెక్క చేసి కరెక్ట్ ఇచ్చే వ్యక్తిత్వం యమధర్మరాజు. అటువంటి యమధర్మరాజు మానవ రూపమైన విదురుణ్ణి ఒకసారి ధృతరాష్ట్రుడు కోరుతాడు, కుల నాశనానికి కారణాలు ఏముంటాయి? ఆయన అంటాడు, ప్రభు, కుల నాశనానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు చూస్తూ సంతోషించడం మొట్టమొదటి కారణం. అంటే ఒక తప్పు చేసినప్పుడు ఇది తప్పురా నాయన అని తల్లిదండ్రులు వారించకపోవడం కుల నాశనానికి మొదటి కారణం. ఇక రెండో విషయం తీసుకుంటే, నువ్వు ఎవరైనా ఒక ముత్తైదు ఉంటుంది ఇంట్లో. ఒక ముత్తైదు మామూలుగా ఎంతటి బాధనైనా భరిస్తుంది. ఎందుకంటే సంసారానికి వచ్చేటప్పుడే తల్లిదండ్రులు అన్నీ చెప్పి పంపిస్తారు. ఏమని? అమ్మ, సంసారంలో అందరినీ కలుపుకొని పోవాలా, ఎన్ని ఇబ్బందులున్నా నీలో నువ్వు పెట్టుకో, బాధ నీలో పెట్టుకో, సంతోషాన్ని నలుగురికి పంచోని తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత ఆడబిడ్డకి చెప్పేసి మొగునింటికి పంపిస్తారు. మరి అటువంటి సుమంగళి నట్టింట కూర్చొని కంటనీరు పెట్టింది అంటే ఖచ్చితంగా ఆ కులం నాశనం అవుతుంది అని చెప్తారు. అటువంటి ఆడపిల్ల నట్టింట కూర్చొని ఏడ్చకూడదు. పాత్రలు చూడండి, ఎవరైనా వచ్చి ఏడిస్తే ఏమిది నట్టింట్లో కూర్చొని ఏడుస్తుంది అంటారు. ఎందుకంటే అది కుల నాశనానికి ఒక గుర్తు లాంటిది. అటువంటి సందర్భం మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది, పిల్లలు కూడా పెద్దల మాట వినకపోవడం. పెద్దోళ్ళు నీ తప్పును వారించి ఎవరైనా నీ తప్పు చేయకూడదని చెప్పినప్పుడు పిల్లలు ఆ మాట వినకుండా మీతో నాకెళ్ళే, నాది నేను చేసుకుంటూ పోతా అని చేయడం కూడా కుల నాశనానికి ఒక కారణం అవుతుంది. ఇవి 3 కారణాలు అయితే చివరాఖరిది చాలా ముఖ్యమైనది, దైవాన్ని, దైవ భక్తుల్ని దూషించడం. ఎప్పుడైతే ఒక మనిషి నిరంతరంగా దైవాన్ని దూషిస్తాడో లేదా దైవ భక్తుల్ని దూషిస్తాడో వాడి కులం నాశానికి దగ్గరగా ఉంది అనేది అర్థం. ఈ విషయాన్ని మీరు బాగా చూసుకుంటే మహాభారతంలోనే ఈ 4 అంశాలు కనిపిస్తాయి మనకి. ఇందులో మొట్టమొదటి అయినటువంటిది తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం. ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి, సుయోధనుడు ఎంతటి తప్పులు చేసినా కూడా బిడ్డ మీద మమకారంతో ఆయన ఏమనలేకపోతారు. అది కులనాశానికి ఒక మెట్టెక్కినట్టయింది. ఇక రెండోదైనటువంటిది సుమంగళి కంట కన్నీరు. అంటే
ఇదే ద్రౌపదిని నడి సభలో తీసుకుని వచ్చి వస్త్రాపహరణం చేసి ఆమె కంట కన్నీరు పెట్టి ఆమె లాస్ట్కి శపించేలాగా నట్టనడు సభలో అందరినీ శపించే స్థాయికి ఆమెని ప్రేరేపించినది రెండో కారణం. అయితే మూడో కారణం పెద్దల మాట వినకపోవడం. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకరిద్దరు పెద్దలు చెప్పడానికి వచ్చినా కూడా సుయోధనుడు వినకుండా వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల మాట కూడా అప్పుడు పట్టించుకోడు. ఇది మూడో కారణం. ఇక ఆఖరిది దైవంతో సమానమైనటువంటి శ్రీకృష్ణుడు సంధి కోసం వచ్చినా కూడా శ్రీకృష్ణుడిని కూడా ఒకసారి బంధించే ప్రయత్నం చేస్తారు ఈ సుయోధన కురు సభలో. ఇటువంటి తప్పు మీద తప్పు ఆ కులాన్ని నాశనం చేస్తూ చివరాఖరికి 100 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా చితి పెట్టడానికి కూడా ఒక్కడు మిగిలిలేని పరిస్థితి తెచ్చుకుంటారు కౌరవులు. ఇది ధర్మ విచక్షణ. ధర్మాన్ని నువ్వు ఈరోజు కాపాడితే ఖచ్చితంగా ఒకరోజు నిన్ను కాపాడుతుంది. వాళ్ళ ధర్మాన్ని వదిలి పక్కకు వెళ్ళినందుకు ఆ కురువంశం మొత్తం నాశనం అయిపోయి 5 మంది ఉన్నటువంటి పాండవులు బతికిపోయారు. ఈ కథలోని నీతి ఏం చెప్తుందంటే మనకి కష్టమైనా కూడా మనం ధర్మం పక్కనే నిలబడాలా. అది ప్రస్తుతానికి కొన్ని కష్టాన్ని టెంపరీగా ఇచ్చినా కూడా శాశ్వత ప్రతిపాదికన నీకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. భగవంతుడు అన్నిటినీ లెక్క చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మరవకూడదని ఈ ఉదాహరణ చెప్తుంది మనకి. ఇక ఒక తత్వంతో కూడినటువంటి ఒక కథ చెప్తా. ఒక మాంత్రికుడు ఉంటాడు. ఒక మాంత్రికుడు ఒక దేశంలోని ఒక రాజుకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చింటాయి. ఆయన దగ్గర ఉండే మంత్రులు కానీ లేదా చాలామంది కవులు కానీ వాళ్ళ ద్వారా ఆ రాజుకి మంచి పేరు వచ్చేస్తుంది. అంటే మంచి వాళ్ళని ఆయన పక్కన పెట్టుకుంటున్నాడు, మంచి వాళ్ళని పైనకి లిఫ్ట్ చేస్తున్నాడు, ఎటువంటి కావ్యాలు పుడుతున్నాయి ఆ రాజ్యంలో అని ఒక మంచి పేరు వచ్చేస్తుంది. ఇది అటు ఇటు తిరిగి అన్ని చోట్ల వ్యాపించిన తర్వాత ఒక మంత్రగాడికి ఆ రాజు మీద ఒక కన్ను పడుతుంది అనమాట. ఏమి తిని చాలా గొప్పవాడు అన్నట్టున్నారు, నిజంగా వీడు గొప్పవాడు అవునా కాదా ఒకసారి చెక్ చేద్దామని చేస్తాడు. ఆయన ఈ రాజ్యానికి వస్తాడు. వచ్చిన తర్వాత సభ జరుగుతూ ఉంటుంది. ఒక పర్మిషన్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత రాజుకి నమస్కారం చేస్తాడు. ఈయన ఒక మంత్రవాది. చేతికంతా ఇవన్నీ మన కంబళితో చేసిన వస్త్రాలన్నీ చుట్టుకొని ఉంటాడు. ఆడేట అక్కడక్కడ పుర్రెలు ఉంటాయి ఒంటి మీద. చూస్తారు ఈయన మాంత్రికుడి ఇక్కడికి వచ్చేసినాడు. ఆయన వచ్చి నమస్కారం చేస్తే చెప్పండి మీకేం కావాలంటే, లేదు మీ సభలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పినారు, నాకు వాళ్ళని పరీక్ష చేయడానికి వచ్చాను నేను. సరే చేయండి, దాంట్లో తప్పే ఉంది. జ్ఞానం ఎవరైనా తెలుసుకోవచ్చు కదా, మీ నుంచి తెలిసేదైతే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ నుంచి తెలుసుకునేదైతే మీరు తెలుసుకుంటారు, రెండూ మంచివే కదా, చెప్పండి అంటాడు. కానీ ఆయన అంటాడు ఒక కండిషన్ ఉంది దీనికి, నేను ఊరికే అట్టుపోయిட்டு వచ్చేవాడిని కాదు, ఇప్పుడు నేను ఒక తర్కానికి కూర్చున్నాను అనుకోండి, నేను అడిగిన ప్రశ్నలకి గనక మీరు సమాధానం చెప్పకపోతే మీ మంత్రివర్గం ఏమైతే ఉందో వాళ్ళంతా నా పాదాల మీద పడి నమస్కారం చేయాలి. మేము గొప్పవాళ్ళు కాదు. ఒకవేళ నేను కనుక ఓడిపోతే మీకు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి ఈ చుట్టుపక్కల రాజ్యంలో ఇంకెప్పటికీ జీవితంలో రాకుండా పోతాను. అతని మంత్రుల ముఖాలు చూస్తాడు. చెప్పేది వాళ్ళు కాదు. వాళ్ళు ఏమంటారు, కథన ఉత్సాహంతో ఉంటారు వాళ్ళు. సరే వాళ్ళు నడిచి చూద్దామంటారు. సరే రాజు మంత్రిని అడుగుతాడు. ఓకే, డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఆయన తన జోలి తెచ్చుకొని ఉంటాడు మాంత్రికుడు. ఆ జోలిలో నుంచి 3 పుర్రెల్ని బయటికి తీస్తాడు. 3 పుర్రెల్ని తీసుకొని వరుసగా పేరుస్తాడు. వరుసగా పేర్చి అప్పుడు చెప్తాడు, అయ్యా మహానుభావులారా, ఇంతమంది ఉన్నారు కదా ఈ రాజ్యంలో, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్పాలి. అడగండి. ఈ 3 పుర్రెల్లో శ్రేష్టమైనదేది, మధ్యమమైనదేది, అధమమైనదేది? ఈ మూడింటిని చూసి ముఖ కవళికల్ని బట్టి మీరు జవాబు చెప్పాలంటాడు. అయిన తర్వాత అందరూ ముఖాలు చూసుకుంటారు. పుర్రెల్ని జీవితంలో ముట్టిందే లేదు. మనం ఎప్పుడైనా ముడతామా పుర్రెల్ని? శ్మశానంలో పోయినా అవిగిన ఆడున్నాయంటే ఈ నుంచి పోతాం మనం. అట్లాంటిది బాగా టేబుల్ మీద సర్ది పెట్టినాడు. దాన్ని చూసి ముఖ కవళికలు చూసి ఏది మంచిదని ఎట్లా చెప్తాము? ఒకరికొకరు చూసుకుంటారు. అయ్యా ఇది కష్టమైన విషయం ఇది అని పోయి రాజు దగ్గర చెప్తారు. ప్రభు, మా దాంట్లో ఎవరు సాహసించలేరు, ఇది ఎందుకంటే చాలా కఠినమైన ప్రశ్న, ఇది ఎప్పుడన్నా తాకి చూస్తుంటే మనకు వాటి మీద అవగాహన ఉండేది, వాటిని ముట్టను కూడా ముట్టలేదు మనం. అప్పుడు రాజు అంటాడు, ఏమయ్యా ప్రశ్న ఏమన్నా మారుస్తావా అంటాడు. చేత కాదని కాళ్ళ మీద పడండి, ప్రశ్న మారుస్తానంటాడు. చాచా ఇంకా ఓడిపోయినట్లే కదా, ఇంకా కాళ్ళ మీద పడితే అని ఆలోచన చేసి సభికుల్ని ఉద్దేశించి అడుగుతారు. ఇట్లా చూసేకి వచ్చేటారు కదా మనట్లో వాళ్ళు, బాబు ఎవరైనా దీంట్లో ఆ సమస్యను పరిష్కరించగల మహానుభావులు ఉంటే దయచేసి ముందుకు రండి. ఇది ఒక రాజ్యానికి సంబంధించిన విషయం. ఎందుకంటే
ఆ రాజ్యం యొక్క పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయం ఇది ఓడిపోతే మనం రాజ్యం ఓడిపోయినట్టు మనకి. అప్పుడు అందులో నుంచి ఒక యువకుడు బయటకు వస్తాడు. ప్రభు, మీరు అవకాశం ఇస్తే నేను ఒకసారి ప్రయత్నిస్తాను, ఓడేదే నిజం అన్నప్పుడు ఏదైతే ఉంటుందో నువ్వు ప్రయత్నం అయితే చేయి, కనీసం ఒకడు ప్రయత్నించాడనే మాటలో ఉంది కదా. అప్పుడు ఆయన వచ్చి రాజుకు నమస్కారం చేసి, మంత్రవాదికి నమస్కారం చేసి ఆయన అడుగుతాడు, ఇంకొకసారి మీ ప్రశ్న చెప్పండి అంటే, ఈ మూడింట్లో 3 స్థాయిలు ఉన్నాయి, దీంట్లో శ్రేష్టమైనది, మాధ్యమమైనది, అధమమైనది ఏది చెప్పమని. ఆయన బుట్టిని దగ్గర నుంచి చూసి ఆ రాజుని అడుగుతాడు, నాకు ప్రభు ఒక సన్నని తీగలంటే అంటే పుల్ల లాంటి ఒక పరికరం కావాలా నాకు. అప్పటికప్పుడు ఒక చెక్కపీడ లాంటి ఒక పుల్ల, ఏదో చెట్టుకు ఉండేది ఒక పుల్ల తీసుకొని వచ్చి ఇస్తారు, పొడుగు ఉండేది. అప్పుడు ఆయన మొదటి దాన్ని తీసుకొని దాన్ని పరీక్షిస్తాడు, పెట్టేస్తాడు. మళ్ళీ రెండో దాన్ని తీసుకొని పరీక్షిస్తాడు, పెట్టేస్తాడు. మళ్ళీ మూడో దాన్ని. అప్పుడంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు చూస్తాడు. వాటిని చూసిన తర్వాత అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోతుంది, నేనేం చూస్తున్నాడు దీంట్లో చెప్తాడా సాయం. అప్పుడు అంటాడు, అయ్యా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఈ ఫస్ట్లో ఉండేది ఏదైతే ఉందో ఇది ఉత్తమమైన పుర్రె, రెండోది ఏమైతే ఉందో అది మధ్యమైనది, మూడోది ఏదైతే ఉందో అది అధమైనది. మంత్రవాది అంటాడు, ఇది వరుసగా పేర్చినానని నువ్వు వరుసగా చెప్పకూడదు నాయన, కారణాలు కూడా చెప్పాలి నాకు, తప్పకుండా చెప్తానని చెప్పేసి కింద అధమమైన దాన్ని తీసుకుంటాడు. ఫస్ట్ కింద నుంచి అధమైన దాన్ని తీసుకొని ఆ పుర్రని చూసి అందులోకి ఆ పుల్లని జొప్పిస్తాడు. ఆ పుల్లని జొప్పిస్తే ఒక చెవి ఆకారంలో నుంచి ఇంకొక చెవి, అంటే ఇది ఉంటుంది కదా స్కల్లో, ఒక భాగం నుంచి ఒక భాగంకి వచ్చేస్తుంది ఆ పుల్ల. అప్పుడు పెట్టి చెప్తాడు, అయ్యా ఇది అధమైనదని ఎందుకన్నాను అంటే, ఈ జీవి ప్రతి మంచి విషయాన్ని, చెడ్డ విషయాన్ని అన్నీ వినింది, ఏది పాటించలేదు, ఎట్లా వచ్చిందో దాన్ని అట్లా వదిలేసింది, కాబట్టి దీని నుంచి ఈ భూమండలానికి ఎటువంటి లాభం లేదు, వీడు అధమైన వాడు అని చెప్పేస్తాడు. ఇక రెండో దాన్ని చెప్తాడు అన్నమాట. రెండో దానికి పుల్ల పెట్టి చూస్తే అది బెండై చెవిలో నుంచి దూరి కంఠంలో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు చూసి చెప్తాడు, అయ్యా వీడు మధ్యమ జీవి, వీడు కొన్ని విషయాలు తెలుసుకున్నా కనీసం 100 తెలుసుకుంటే 50 బయట వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినాడు, వీడైతే వీడి ద్వారా ఒక ప్రయత్నం జరిగింది కాబట్టి వీడు మధ్యమైన వాడు, పర్వాలేదు. ఇక మూడో దాన్ని తీసి చెప్తాడు, దానికి పుల్ల పెడితే అది నెత్తిలో నుంచి వస్తుంది, సహస్రారం ఉంటుంది ఇక్కడ. ఇది మనం ప్రాణం పోయేటప్పుడు బ్రాహ్మణులు మనకి సంస్కారం అయిపోయిన తర్వాత ఆ పుర్రె పగిలేంత వరకు వెయిట్ చేస్తారు దాన్ని, ఎందుకంటే దాన్ని కపాల మోక్షం అంటారు. కపాలం అంటే ఈ పుర్రె. కరెక్ట్ మనిషి ఎవరైతే స్వర్గాన్ని చేరుతాడో, పరంధామాన్ని చేరుతాడో, ఆయన ప్రాణం ఖచ్చితంగా తల నుంచే పోతుంది. దేహంలో చాలా రకాలుగా ప్రాణం పోతుంది, చర్మం ద్వారా, కళ్ళ ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా. ఏ ప్రాణం ఎక్కడ పోతుందో అక్కడ ఆ భాగం ఓపెన్ అయి ఉంటుంది. కళ్ళలో పోతే కళ్ళు, నోటితో పోతే నోరు, అలాగా ఒక్కొక్క భాగాల్లో ప్రాణం పోతుంది, అగమస్థానం. మన స్థాయిని బట్టి ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయిన దాన్ని బట్టి వాడు మహానుభావుడు కొడక చెప్పొచ్చని శాస్త్రాల్లో. ఈ మూడో దాన్ని ఇక్కడ చెవిలో పడితే అది పైకి లేచింది. అప్పుడు అంటాడు, ఇది చాలా ఉత్తమమైన పుర్రె. ఇది ఎలా చెప్తున్నాం అంటే, ఈయన ప్రాణం పోయేటప్పుడు ఈయన అన్నీ విని జీవితంలో అన్నీ పాటించి పోయేటప్పుడు ప్రాణాన్ని భగవంతుడు ఈ సుడిలో నుంచి తీసేసినాడు కాబట్టి వీడు ఖచ్చితంగా ఉత్తమ పుర్రె అంటాడు. అప్పుడు మంత్రవాదికి చాలా సంతోషం అయిపోతుంది. ఒరే నాయన, నువ్వు చూస్తే పిల్లోళ్ళ ఉన్నావు, ఇంతటి జ్ఞానం నీ దగ్గర ఉంది, ఇప్పుడు నీ తరపున నేను రాజుకి నీకు క్షమాపణ చెప్తానని కాళ్ళ మీద పడిపోగా, ఆ పిల్లోడు వద్దు వద్దు మీరు పెద్దవాళ్ళు, ఆ క్షమాపణలు ఏమైతే ఉన్నాయో మా రాజుగారికి చెప్పండి అని చెప్పేసి ఆ మంత్రాన్ని రాజు ముందుకు పంపిస్తాను. ఇది ఒక పరిస్థితి, అంటే 3 పరిస్థితులు ఉంటాయి దీంట్లో. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఎవరైతే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజు ఎలాగైతే విన్నపం చేసుకున్నాడో, ఇప్పుడు అటువంటి పరిస్థితే మనకి కూడా వచ్చింది.